అందరికీ వందనాలండి. మరి మధ్యాహ్న సమయమందు స్త్రీల కూటంలో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్థుతులు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాము దేవా. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, నీకు వందనాలు, స్థుతులు ప్రభా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉంటుండగా ప్రభా, నీ పాదములు ఎత్త చేరి నీ ఘననామమును బట్టి స్తుతించుకున్నటకు నాయన ప్రార్థించుకుంటకు తండ్రి, మధ్యాహ్న సమయమందు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, స్థుతులు ప్రభా. తండ్రి, నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలు సజీవమైనది నాయన, బలమైనవి తండ్రి. అవి మా ప్రాణాత్మలను ఉలికిలను సైతము నాయన హృదయంలోనికి దూరి ప్రభా మమ్మల్ని పరిశోధించేవిగా చేయండి. మీ మాటలు మమ్మల్ని బలపరిచేవిగా, ఆదరించేవిగా, మమ్మల్ని తృప్తిపరిచేవిగా ఉండడానికి మీ కృపను బట్టి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి మధ్యాహ్న సమయం వాక్యం వింటున్నారో నాయన, ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మకార్యాన్ని జరిగించండి దేవా. నాయన నా నోటికి నాయన నోరుగా మీరుండి ప్రభా, నోటు బోరగా మీరు నన్ను వాడుకునండి తండ్రి. నాయన మీవి చెప్పుచున్నటువంటి నాకును వినబోయేటువంటి బిడలకు నాయన నీ మాటలు దీవెన కారణముగాను ఆశీర్వాద కారణముగా చేయమని యేసే నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హాగరు గురించి ఈ దినకాలం మనము నేర్చుకుందామండి. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. ఈ దాసిని ఏం చేసిందంటే, పిల్లలు లేకపోవడాన్ని బట్టి శారాకి అబ్రహాంకు మరి భార్యగా మరి హాగర్ని ఇవ్వడాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం. హాగరు గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు తన యజమానురాలు మరి తన యొక్క దృష్టికి ఎంతో నీచమైనది అయిపోయిందనమాట. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చించినప్పుడు మన స్థితిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 51వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి. మనం ఎప్పుడు కూడా మన స్థితిని మనము మర్చిపోకూడదు. అసలు మనల్ని ఎక్కడి నుండి దేవుడు చెక్కారు, ఏ స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చారు, ఎలాంటి పాపపు గుంట నుంచి మనల్ని దేవుడు లేవనెత్తారు అనేది మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదండి. మరి యొక్క హాగర్ అయితే మరి ఐగుప్తీయురాలు కాబట్టి తనలో స్వతహాగా గర్వం అనేది, మరి హెచ్చించుకునేటువంటి స్వభావం అనేది, మరి నేనే అధికారాన్ని చలాయించేటువంటి స్వభావం అన్నీ కూడా మరి హాగర్లో మనం చూస్తాము. ఐగుప్తులో మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీ కూడా ఈ యొక్క హాగర్లో మనము చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి మరి ఆ యొక్క గర్వాన్ని బట్టి తన యొక్క యజమానురాల్ని ఎంతో హీనంగా నీచమైన దానిగా చూడడాన్ని బట్టి శారయి హాగర్ని మరి శ్రమ పెట్టడం స్టార్ట్ చేసింది. మరి ఇంకా ఆ శ్రమలు, ఆ బాధను హాగరు భరించలేక మరి ఆ గృహాన్ని విడిచిపెట్టేసి షూరు అరణ్యంలోనికి మరి హాగరు వెళ్ళడాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ అధ్యాయంలో యెహోవా దూత మరి హాగరుకు ప్రత్యక్షం అవడము, హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, మరి శారయి దాసివైనటువంటి హాగరు నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని యెహోవా దూత మరి తనతో మాట్లాడడం, అలాగే నువ్వు వెళ్ళి మరలా నీ యొక్క యజమానురాలి చేతి కింద అణిగి ఉండమని చెప్పడం, నీ సంతాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను, అవి లెక్కింపలేనంత విస్తారం అవునని మరి యెహోవా నీ మొర కూడా విన్నారని చెప్పేసి యెహోవా దూత హాగరుతో చెప్పడాన్ని 16వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. తనకు దిక్కుతోచినటువంటి ఆ పరిస్థితుల్లో, తనకి శ్రమ కలిగినటువంటి ఆ పరిస్థితిలో మరి ఈవిడ వెళ్ళి హాగరు దేవుని సన్నిధిలో మొరపెట్టింది. మరి అక్కడ ఎవరిని మనుషులను ఆశ్రయించినట్లు మనం చూడలేదు, కానీ ఆవిడ దేవుణ్ణి
ఆశ్రయించుకుంటాను మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆదికాండంలో చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టిందనమాట. చూచుచున్న దేవుడవు నీవే. మరి ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తున్నారు అని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనం కూడా ఆ వ్యక్తిని చూడాలి. మనం చూసినప్పుడు ఆయన మనల్ని చూస్తున్నారు అని మనము గ్రహిస్తామన్నమాట. మరి హాగర్ ఏం చేసిందంటే దేవుని వైపు తన యొక్క కనుదృష్టిని ఉంచిందనమాట. మన కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనము దేవుని వైపు మనము చూడాలన్నమాట. దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తారు. దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి. హాగరు దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే విధేయత చూపించిందో వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని హాగరు పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇష్మాయేలు పుట్టబోయేటువంటి సంతానాన్ని నేను దీవిస్తానని అప్పుడు గర్భంతో హాగరు ఉన్నప్పుడే దేవుడి యొక్క దీవెన తను పొందుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. తనలో మరి అహం చాలా ఉన్నదనమాట. అహం పోగొట్టాలంటే మరి దేవుని యొక్క ఆ మాట ద్వారా అనేది పోగొట్టబడిందండి. ఎంతో వాక్యాన్ని దినదినము మనం వింటూ ఉన్నాము. మనలో ఎంత అహంకారం ఉన్నదో, మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో మనము పరిశీలన చేసుకుందాం. మధ్యాహ్న సమయంలో హాగర్ని దేవదూత దర్శించినప్పుడు తనలో ఉన్నటువంటి గర్వం అంతా పోయిందండి. దీనత్వం కలిగినది. తిరిగి శారా ఎద్దుకు వెళ్ళి అణిగిమణిగి ఉండాలని చెప్పినప్పుడు తాను తగ్గించుకుని మరలా ఆ యొక్క గృహానికి వెళ్ళింది. ఒక కుటుంబంలో ఒక గృహంలో ఒక పనిచేసేటువంటి పనమ్మాయిని పంపించేసాక తిరిగి ఆ ఇంటికి వచ్చి పనిచేయడానికి ఆ పనమ్మాయే ఇష్టపడదు. ఎందుకనంటే ఈ ఇల్లు కాకపోతే నాకు ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, కావాలంటే నేను వేరే ఇంట్లో పని చేసుకుంటాను, అక్కడ నాకు డబ్బులు రావా ఏంటి, ఇంటికి వెళ్ళడం ఏంటని చెప్పానని అనుకుంటుంది. కానీ హాగర్ అలా అనుకోలేదండి. దేవుని యొక్క మాటకు ఆమె లోబడింది. వెంటనే వచ్చింది. మరలా హాగరు మరి అబ్రహాంతో శారైతో ఇద్దరితో కలిసి జీవించడాన్ని మనము ఈ అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాము. మరి ఈ దినాలు అనేక మందికి ఫేస్బుక్ వాడటం చాలా సహజం అయిపోయింది కదండి. ఫేస్బుక్లో ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఫొటోస్ అప్లోడ్ చేస్తారు, అలాగే కొన్ని కామెంట్స్ పోస్టులు పెడుతూ ఉంటారనమాట. ఆ పెట్టినప్పుడు వెంటనే పడి చూస్తారు, నేను ఫొటోస్ పెట్టాను, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది కామెంట్స్ పెట్టారని చెప్పేసి ప్రతి ఒక్కరు మళ్ళీ దాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. నేను పోస్ట్ పెట్టాను కాబట్టి ఎంతమంది చూచారు, ఎంతమంది కామెంట్ పెట్టారని చెప్పి చూస్తాం. కానండి మనల్ని దేవుడు చూస్తున్నాడా, నా కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నారా, దేవునికి ఇష్టమయ్యే రీతిలో నేను జీవిస్తున్నానని ఎప్పుడు మనం పరిశీలన చేసుకోం. అంతే కదండి. మనం దేవుడు చూస్తున్నాడా లేదా, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి అని చెప్పేసి మనము ఎప్పుడు అనుకోం. కానీ హాగర్ అయితే అలా అనుకోలేదండి. దేవుడు మరి తను చూడాలి, తను దేవుని చూచిందండి. చూచుచున్న దేవుడు నీవే అని తను పేరు పెట్టింది. మనం అలా చెప్పగలమండి. హాగర్ వలె, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు, నా కష్టంలో నన్ను ఆదుకునే దేవుడో ప్రభా, నిన్ను ఆశ్రయించుకున్నప్పుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడో కాదని చెప్పి మనం చెప్పగలమండి. మనం ఏం చేస్తున్నా కానీ ఈ దినాల్లో మనం ఎక్కడికి వెళుతున్నా కానీ ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి కానీ మనుషులకు ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించకూడదు. మనుషులను సంతోషపెట్టేటువంటి వారిగా కాక దేవుని సంతోషపెట్టేవారిగా మనము ఈ దినాల్లో మనము జీవించాలి. హాగరు అలాగా చూచుచున్న దేవుడు నీవే అని ఆమె పేరు పెట్టగలిగిందండి. మనం అనుకుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, మరి నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పి మనం కొన్ని పరిస్థితులు అనుకుంటాం. కానీ ప్రతి పరిస్థితికి ఆయన చాలినటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడనమాట. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నారు. మరి మన యొక్క హాగరకు ఉన్నటువంటి ఆ గర్వపు పొరలన్నీ కూడా పోయేటట్టుగా దేవుడు చేశారు. మరి మన కళ్ళకి ఎలాంటి పొరలు ఉన్నాయి, అసూయ ఉందా, కోపం ఉందా, లేకపోతే ప్రేమహీనత ఉన్నదా, ఏమేం పొరలు మన కంటికి ఇంకా అడ్డంగా ఉన్నాయో మనము గ్రహించుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో మనము తెలుసుకోగలుగుతాం. అప్పుడే దేవుడు అంటే ఏంటో మనము తెలుసుకోగలుగుతాం అనమాట. శారా ఇస్సాకుని జన్మించిన తర్వాత మరి ఇష్మాయేల్ని ఆ గృహాన్ని నుంచి పంపివేయమని చెప్పి అబ్రహాంతో చెప్పుద్ది. మరి ఆ ఇష్మాయేలు మరి మన కుటుంబానికి వారసుడు కాడు, ఇస్సాకే మనకు వారసుడు అని చెప్పినప్పుడు మరి చాలా
బాధపడతారు. అబ్రహాం గారు కూడా ఇష్మాయేల్ గురించి నిజంగానే తండ్రి కదండి, ఎంతైనా పంపించేయమన్నప్పుడు చాలా బాధపడి దేవుని సన్నిధిలో మరి అబ్రహాము ఇష్మాయేల్ గురించి ప్రార్థించినప్పుడు మరి అబ్రహాము యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారన్నమాట. ఆలకించి మరి ఇష్మాయేలుకు సంతానాన్ని నేను దీవిస్తాను, మరి ఇష్మాయేల్ నుంచి 12 మంది రాజులు వస్తారు, మరి ఆ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని దేవుడు అబ్రహాం కూడా వాగ్దానం చేస్తారు. అలాగే హాగర్కు కూడా దేవుడు ఆ షూరు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారనమాట. అలాగే ఈమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డను మరి అలాగే కొంత ఆహారాన్ని మరి ఒక నీళ్ళ తిత్తిని మరి అబ్రహాము ఈ హాగర్కి ఇచ్చి ఆ బిడ్డని ఇచ్చి మరి ఆ గృహాన్ని నుంచి బయటకు పంపివేస్తాడు. ఎందుకంటే శారై చెప్పిన మాట వినమని దేవుడు అబ్రహాంతో చెప్పడాన్ని బట్టి మరి శారై చెప్పినట్లే అబ్రహాము అక్కడ చేయడం మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి గృహం నుంచి బయటకు పంపివేయబడినటువంటి స్థితిలో మరి ఏమి దిక్కుతోచని పరిస్థితిలో మరి బెయేర్షెబా అనేటువంటి అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది. ఏం చేయాలి? ఉన్నటువంటి ఆహారం అయిపోయింది, మరిది ఆ నీళ్ళ తిత్తులో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయినాయి, ఇంక అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఆ బిడ్డ చనిపోతాడు, ఇంకా నేను చనిపోవటం అని చెప్పి దూరంగా కూర్చుని ఆ బిడ్డని ఒక పొదకింత పడుకోబెట్టి చూస్తూ ఉంది, ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పేసి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిన్నవాని మొర దేవుని యొక్క దూత విని ఆకాశం నుండి మరి హాగర్ని పిలవడాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆమె కన్నులు మరి తెరవ చేసినప్పుడు నీళ్ళ బుట్టున ఆమె చూస్తుందన్నమాట. ఇది ఆదికాండము 21వ అధ్యాయంలో మరలా మనము చూసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసుకున్నాం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని అనుకుని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరడం వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, హాగరు, నీకేం వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కనుడు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. చూసారండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఆహారం లేనప్పుడు, త్రాగడానికి నీళ్లు లేనప్పుడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, వీళ్ళని ఎవరు పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు హాగరును ఇష్మాయేల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. మనం కూడా అనుకుంటాం, నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను, అలాగే నిరుద్యోగ సమస్యలో ఉన్నాను, అలాగే బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, మరి ఇలాంటి స్థితిలో నాకు ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి మనం అనుకుంటాం. మనల్ని చూచేటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనకు ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడండి. మనము దేవుని వైపు చూడలేనటువంటి వారుగా ఉన్నాం. మన కళ్ళకు ఏమున్నాయి, ఏ పొరలు మన కళ్ళకు అడ్డుగా ఆటంకంగా ఉంటున్నాయి, దేవుని చూడకుండా ఏమి ఉంటున్నాయి? అసూయ ఉంటుందా, కోపం ఉంటుందా, మనలో ప్రేమహీనత ఉంటుందా, ఏమేమి ఉన్నాయో మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. హాగర్లో ఆ గర్వపు పొరలు ఎప్పుడైతే పోయినాయో ఆ నీటి ఓటను ఆమె చూడగలిగినది. ఆ తిత్తిని మళ్ళీ నీళ్ళతో మరి నింపుకొని వాళ్ళు అక్కడ త్రాగడాన్ని మనం ఇక్కడ ఆ చిన్న బిడ్డకి త్రాగనివ్వడాన్ని మనం 21వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి. అలాగే మనం కూడా ప్రతి పరిస్థితుల్లో మరి దేవుణ్ణి చూచేవారుగా ఉండాలి. మరి హాగరును చూసినటువంటి కనులు మనల్ని కూడా చూస్తాయి అన్నమాట. హాగరును చూచిన కన్నులు అనేకులా చూచెను, ఇశ్రాయేలును కనికరించే ఎజ్రాకు సహాయపడెన్, నిద్రించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడెన్, నిద్రించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదను కొనియాడెదను, ఆదరించి కాపాడువడు ఈడేచువడు,
స్తోత్రించి కీర్తింతుము. హగర్ను చూసినటువంటి కనులు మనల్ని కూడా చూస్తాయండి. మనం ఎవరు లేరు, మాకెవరు సహాయం చేయలేదు అనుకోకూడదు. దేవుని వైపు చూడాలి. దేవుని చూచే కన్నుల కోసం మనం దేవుణ్ణి అడగాలన్నమాట. ఇష్మాయేల్ని దేవుడు విడిచిపెట్టలేదు, హాగర్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హాగరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే అబ్రహాం యొక్క ప్రార్థనను ఆలకించాడు. ఆ చిన్న బిడ్డ ఆ యొక్క ఏడుస్తూ మరి పొద దగ్గర పడుకోబెట్టినప్పుడు ఆ చిన్న బిడ్డ ఏడ్చినటువంటి ఆ మొరను కూడా దేవుడు చూచారనమాట. మొదట మరి ఆమెలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకుంది, దీనత్వం కలిగి ఉన్నది. మొట్టమొదట కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు మొట్టమొదట మన భక్తి జీవితాన్ని ఎలా స్టార్ట్ చేసాం అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మన జీవితంలో మరి దేవునితో మన సహవాసం ఎలా ఉన్నది అనేది ప్రాముఖ్యమైనదండి. హాగరు మొట్టమొదట జ్ఞానము లేని స్త్రీగానే ఉన్నది, కానీ చివరికి తను జ్ఞానము కలిగిన స్త్రీగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. హాగర్ ఏం చేసిందంటే దేవదూత చెప్పినట్లే, దేవుడు చెప్పినట్లే మరలా హారాన్ అరణ్యంలోనికి వెళ్ళి మరి ఆ యొక్క ఇష్మాయేలు పెరిగి పెద్దవాడై పెద్ద విలుకాడైపోయినప్పుడు అక్కడ ఐగుప్తు నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి ఇష్మాయేల్కి ఇచ్చి వివాహాన్ని చేయడాన్ని మరి యొక్క 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి దేవుడు హాగర్ని ఎలాగ ఇష్మాయేల్ని విడిచిపెట్టకుండా వాళ్ళ అవసరతలో తోడుగా ఉండి వాళ్ళని ఎలాగ నడిపించారో అదే రీతిగా ఈ మధ్యాహ్న సమయమందు ఎవరు ఎలాంటి అవసరతలో ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని కూడా దేవుడు నడిపించే దేవుడు. నాయన నువ్వు నన్ను చూస్తున్నావు అని మనం కూడా, నువ్వు చూచుచున్న దేవుడు నీవే అని మనం కూడా హాగర్లాగా చెప్పగలగాలన్నమాట. అలాంటి మాట మనం అనగలగాలి. ఎప్పుడు అనగలుగుతామంటే మన యొక్క కళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క పొరలు రాలిపోవాలి. లోక సంబంధమైనటువంటి పొరలు రాలిపోయినప్పుడే దేవుని చూడగలుగుతాం అన్నమాట. హాగర్ని ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఒక మిషనరీ గురించి మనం తెలుసుకుందామండి. జోనీ ఎరిక్సన్ అనేటువంటి స్త్రీ గురించి మనము తెలుసుకుందాం. 1967వ సంవత్సరంలో మరి సముద్రంలో మరి ఈత కొడుతూ మరి ప్రమాదానికి గురైపోతుంది అనమాట. జోనీ గారు తన కంఠం నుంచి కింద భాగం అంతా కూడా ఆమెకు చచ్చుబడిపోతుంది అనమాట. పైన కంఠం నుంచి పైభాగం మాత్రమే స్పృహలో ఉంటుంది అనమాట. అదంటే స్పర్శ కలిగి ఉంటుంది. మరి యవనంలో మరి పడక మీద కదలేనటువంటి పరిస్థితిలో మరి నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ చూడలేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం అనుకున్నటువంటి ఆ సమయంలో మరి దేవుని ప్రేమ గురించి ఇవిడ తెలుసుకున్నారనమాట. జోనీ గారు మరి నోటితో పెన్సిల్ పెట్టుకొని మరి బొమ్మలు గీయటము స్టార్ట్ చేశారు. ఎన్నో డ్రాయింగ్స్ మరి జోనీ ఎరిక్సన్ గారు నోటితో మరి పెన్సిల్ పట్టుకుని గీయడాన్ని మనము చూస్తాము. ఆ యొక్క బుక్లో జోనీ ఎరిక్సన్ అని రాసి ఉంటుందండి. ఆ బుక్ పేరు ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి ఒక సంస్థను మరి జోనీ గారు స్థాపించి అనేక మంది అవనస్తుల మధ్య మరి క్రీస్తు ప్రేమని ప్రకటించారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి సమస్తము మేలు కలిగి సమకూడి జరుగుతాయి అని చెప్పేసి ఆ వాక్యానుసారంగా దేవుడు నాకు అన్ని మేలే చేశాడు, నాకు చాలా సంతృప్తి అనే జీవితం ఇచ్చాడని జోనీ గారు చెప్పడము ఆ బుక్లో చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మరి తనకి ఏమీ లేనటువంటి అంగవైకల్యంతో మరి తనకున్నటువంటి పరిస్థితిలో మరి మనమైతే అలా చెప్పగలమండి. మరి తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ మరి కంఠం నుంచి కింద భాగం అంతా చచ్చుబడిపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నాకు మేలు చేశాడని చెప్తుందండి. నాకు సంతృప్తి అనేటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలన్న విషయంలో దేవుడు నాలాంటి దానికి తన శక్తిని ఎలా ఇస్తాడు అన్నదే నా డ్రాయింగ్లో కనిపిస్తుందని జోనీ గారు చెప్పడము మనం ఈ బుక్లో వింటూ ఉన్నాము. విశ్వాస సాక్ష్యం ద్వారా మరి స్త్రీల సమాజాల్లోనూ చర్చి గ్రూప్స్లో కూడా మరి ఆమె సాక్ష్యాన్ని పంచుకునేవారు. ఆ దినాల్లో అమెరికా అధ్యక్షుడైనటువంటి నిక్సన్ గారి సతీమణి గారికి ఈమె నోటితో గీసినటువంటి ఆ డ్రాయింగ్లు కొన్ని తీసుకెళ్ళి బహుకరించారు. అలాగే న్యూయార్క్లో ఈమె సాక్ష్యం విన్నటువంటి టెలివిజన్ వారు మరి ఆమెతో మరి యొక్క తన సాక్ష్యాన్ని మరి పంచుకోవాలని
చెప్పి వాళ్ళు టెలివిజన్ వాళ్ళు మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి అనేక లక్షల మంది మరి జోని గారి సాక్ష్యాన్ని ఆ దినాన వినడాన్ని, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని మరి ఆ బుక్లో రాయబడి ఉన్నదండి. మరి తనకు ఎవరు లేరు, ఆదరించలేని పరిస్థితిలో మరి తనకు ఉన్నటువంటి అంగవైకల్యంలో జోని మనుషుల వైపు చూడలేదు కానీ దేవుని వైపు మాత్రమే తను చూచిందండి. దేవుడు తను పట్టించుకుంటాడని గ్రహించుకున్నది. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడని తను ఎంతో ధైర్యంగా చెప్పగలిగింది. ఈ దినాల్లో మనం అలా ఉన్నామా? మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మనకు దేవుడు మంచి అవయవాలు ఇచ్చారండి, మంచి ఆరోగ్యం ఇచ్చారు. మనం ఎలాగున్నాము? దేవుని స్తుతించేవారుగా ఉన్నామా? దేవుని ప్రకటించేవారుగా ఉన్నామా? మళ్ళీ మనం పరిశీలన చేసుకుందామండి. హాగరు ఎలాగ దేవుని దగ్గరకు తిరిగి వచ్చిందండి. మరి గర్వం పోగొట్టుకుంది, దీనత్వం సంపాదించుకుంది. మా హాగరు మరి తనకున్నటువంటి కుమారుణ్ణి కూడా దేవుని యొక్క భయంలో మరి ఆ దినాల్లో పెంచడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే జోని విషయంలో కూడా దేవుడు ఎంతో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రమాదానికి గురైపోయి మరి తన శరీరం ఎంతో అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా జోని పట్ల ఒక గొప్ప కృపను దేవుడు కలిగి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జోని కూడా దేవుని ఎంతగానో ప్రేమించింది. దేవుణ్ణి అనేక మందికి చూపించేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మరి తన యొక్క జీవితంలో కలిగి ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాం. నోటితో గీసినటువంటి ఆ చిత్రాలు అనేక మంది చూచి దేవుని వైపుకు ఆకర్షింపబడ్డారు. ఆ యొక్క గీసేటువంటి ఆ యొక్క డ్రాయింగ్స్ అన్నీ కూడా దేవుని ప్రేమ కనపడేటటువంటిగా ఉండేవంటండి. ఆ నోటితో మరి తన హృదయంలో దేవుణ్ణి అలాగా నింపుకుంది ఆ స్త్రీ. మరి మనం ఎలా ఉన్నాం? ఈ దినాల్లో అన్ని అవయవాలు ఇచ్చారు, ఈ దినాల్లో మంచి ఆరోగ్యం ఇచ్చారు. కరోనా వైరస్ ఏది సోకకుండా మన కుటుంబాలని మనల్ని దేవుడు ఎంతో కాపాడుతున్నారు. ఈ దినాల్లో మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాము. మనం దేవుని చూపించేవారుగా ఉంటున్నామా? దేవుని చూచే కన్నులు మనం కలిగి ఉంటున్నామా? అయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావు, నా కుటుంబాన్ని చూస్తున్నావు, నువ్వు ఇష్టపడేటువంటి కుటుంబంగా, నువ్వు ఇష్టపడేటువంటి బిడ్డగా నన్ను చేయమని చెప్పేసి మధ్యాహ్న సమయము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగల యేసయ్య నీ పాదములకు వందనాలు, స్తుతులు. మధ్యాహ్న సమయమందు హాగరు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తుతులు ప్రభా. హాగరు వల్లే తండ్రి నాయన మేము కూడా తండ్రి కార్యారంభం కంటే కార్యాంతం మేలని మీరు సెలవిచ్చినట్లు ప్రభా మా జీవితంలో నాయన తండ్రి ఆ రీతిగా జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకునే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ బండ నుండి మేము చెక్కబడినామో, ఏ గుంట నుండి తీయబడినామో ఎన్నడూ మన స్థితిని మేము మర్చిపోలేదు తండ్రి. మీరు మమ్మల్ని హెచ్చించినప్పుడు ప్రభా నీ బలిష్టమైన చేతి కింద దీనులుగా తగ్గించుకునేవారుగా చేయండి. జోని తండ్రి తన అంగవైకల్యము ప్రభా నిన్ను చూపించడానికి ఏమీ అడ్డుగా రాలేదు ప్రభా. దేవా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి నిన్ను చూపించేటువంటి గొప్ప సాక్ష్యాన్ని నాయన జోని ఎరెక్షన్ కలిగి ఉన్నది ప్రభా. మేము ఎలా ఉన్నాం? ఇది నాలో మాకు మంచి అవయవాలు ఇచ్చారు కానీ మిమ్మల్ని చూపించలేని స్థితిలో ఉన్నాము దేవా. దయతో మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని చూపించే మంచి మాదిరికరమైన జీవితం దయచేయండి. హాగరు వలె చూచుచున్న దేవుడవు నీవే అని ప్రభా చెప్పగలిగిన స్థితిలోనికి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని బలపరచండి. వాక్యం విన్న ప్రతి వారిలో మీ ఆత్మక్రియ జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.